తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ, దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మెండుగా మనకెల్లరకు అనుగ్రహించును గాక. హుషారుగా చేతులెత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, చదవబడిన వాక్య భాగములో వ్రాయబడిన కొన్ని విషయాలు ఎలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 6 విషయాలు కనబడుచు ఉన్నాయి. మొదటిది, నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. నీతి అను మైమరుపు మనము ధరించిన వారమై ఉండాలి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుగుకోవాలి. విశ్వాసమును డాలు పట్టుకోవాలి. రక్షణయను శిరస్త్రాణమును ఆత్మ ఖడ్గము వీటన్నిటిని గురించి ఇక్కడ మనకు కనబడచ్చు. అయితే ఈ సమయంలో నడుమునకు దట్టి కట్టుకొనుట మనసు పెట్టి వినండి. మీలో చాలా మంది పనిచేసే వారు ఉన్నారు. పనిచేసే వారికి నడుము బలముగా ఉన్నప్పుడే పని చేయగలరు. నడుములో ఏమైనా బలహీనత కలిగినదనుకో నడవడానికి వీలు కాదు, కూర్చోవడానికి కూడా వీలు కాదు, ప్రయాణం చేయటకు కూడా ఇబ్బంది. ఒక మనిషి బలముగా నిలబడాలి అంటే తన నడుము బలముగా ఉండాలి. ప్రధానమైనది నడుము. కాలు చేతులు సరిగా ఉన్నా నడుములో ఏదైనా ప్రాబ్లం వస్తే, అందుకనే ఈ దినాల్లో చాలా మంది కొంతమంది యాక్సిడెంట్ అయి నడుము ఇరిగిపోయిన వారు, చెయ్యిరిగిపోయినా మళ్ళా అది కట్టుకుంటుందేమో కానీ నడుము ఇరిగిపోయిన వారి యొక్క పరిస్థితి మీరు చూచారో చూడలేదో కానీ నేను కొంతమందిని చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను షాల్లో ఉన్నప్పుడు ఒక ఆయన మంచి రైతు, పొలం ఉండేది, ఒక ఐచర్ వాహనం వారికి ఉండేది, ఐచర్ బండి వారికి ఉండేది. ఒక రోజున పంచర్ అయితే దాని కింద జాకీ పెట్టి ఆ కిందికి వెళ్ళి తనేదో దాన్ని బిగించడానికి కిందికి వెళ్ళి ఆ జాకీ లేపడానికి కిందికి వెళ్ళి దాన్ని పైకి లేపుతూ ఉండగా సడన్ గా ఆ జాకీ కట్ అయిపోయింది. అతని నడుముల మీద పడిపోయింది ఆ లారీ. అయితే పిల్లల నడుములు ఇరిగిపోయాయి. ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా డాక్టర్లు చెప్పిన మాట ఇతని బాకాడు, ఆపరేషన్ చేసిన నడుములు కరెక్ట్గా అవి మరలా బాకావు అని చెప్పి
చెప్తే తాను వృత్తిశాలకు వచ్చి తన స్వస్థత కొరకు అని వచ్చాడు. కానీ తర్వాత అతను చెప్పిన మాట, నాకు స్వస్థత అవసరం లేదు, నిజమైన దేవుని నమ్మాను కనుక నాకు, నా భార్యకు, నా కుటుంబానికి రక్షణ కావాలని బాప్తిస్మం పొందాడు. అతని పేరు సువర్ణరాజు. అతని భార్య ప్రతి ఆదివారం తొందరగా రెడైపోయి తన భర్తకు స్నానం చేయించి శాల దగ్గర నుండి చర్చి దగ్గరికి వీల్ చైర్లో తన తీసుకొని వెళ్ళేది. మరలా సాయంకాలం ఆరాధన అయిపోగానే మరలా శాలకు తీసుకొని వచ్చే శాలలోనే ఉండేవాళ్ళు. ఆ భార్య అలా వెళ్ళి పని చేసేది, మరలా వచ్చేది, తన భర్తకు భోజనం పెట్టేది, అన్ని రీతులుగా చూసుకునేది. చూసేది చాలా బాగుంటాడు. నేను ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు నేను బాగా మాట్లాడిస్తే మరణాదయ్యా అని చెప్పి తను బాధపడేది. మరొక యవనస్తుడు మా ఊళ్ళో, వారి తల్లి అనేక మందిని, ఇక్కడ కర్ణాటక భాషలో ఏమంటారు, ఓసి అంటారు. ఓసి ఏమంటారు? ఓసి తెలుసా మీకు ఎవరికైనా? ఓసి అంటే తెలుగు భాషలో మట్క అంటారు. ఆయనకు ఒక దయ్యం వచ్చేది. అందరూ దేవుడు అనేవారు, నేనైతే దయ్యం అంటున్నాను. ఊరంతా లైన్ సాయంకాలం కాగానే ఆమె దగ్గరికి. ఎందుకో ఓసి నెంబర్ చెప్తాదట. ఏ నెంబరు? గట్టిగా చెప్పాలి. ఎప్పుడో ఒకసారి చెప్పింది, అప్పుడు వచ్చింది అందరు లైన్ అన్నమాట ఆమె దగ్గరికి. అలా జనులందరినీ మోసం చేసి కుటుంబానికి శాపం తెచ్చుకుంది. ఒక్కడే కొడుకు, కొత్తగా వివాహం అయింది, ఒక 6 నెలలు కూడా కాలేదు. ఓ తాటి చెట్టు భార్య అడిగింది, తాటికాయలు కావాలన్నారు. మనోడు తాటి చెట్టు ఎక్కాడు. ఆ తాటి చెట్టు పై నుంచి కింద పడ్డాడు. నలుగురికి మరలా కోలుకోలేక ఆపరేషన్ చేసిన తను బాగాదని చెప్పి తన నడుములు పనిచేయక తన భార్య విడిచిపెట్టి చివరకు తన యవన వయసులోనే కొన్ని సంవత్సరాలు అలాగే ఉండి తను చనిపోయాడు. ఈ మధ్యకాలం ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నానంటే, మనిషికి నడుము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మనసు పెట్టి వినాలి దయచేసి. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, మన నడుము బిగించుకోవాలి, లేక మన నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకున్న వారే బలముగా ఉండగలరు. నడుము బలహీనమైపోతే మనిషి యొక్క జీవితం బలహీనమైపోతుంది. దేవుని యొక్క వాక్యములో కొన్ని వచనాలు, నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. అమ్మా, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. అమ్మా, నీ దుర్గములకు కావలి కాయము, మార్గములో కావలియుడుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. గమనించాలి, లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. లయకర్త అంటే సాతాను నీ మీదికి వచ్చుచున్నాడు. వాడిని ఎదిరించాలంటే నడుము బిగించుకొని బలముగా వారిని ఎదిరించుము. నడుము బిగువుగా లేకపోతే నీవు సాతానును ఎదిరించలేవు. మరొక వచనములో కూడా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనములో చూస్తే మన నడుములకు మనమేమి బిగించుకోవాలో బైబిల్ మనకు సాక్ష్యం తెలియజేస్తుంది. దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు. బయట ఎవరైనా ఉంటే లోపలికి రామని. బయట ఎవరైనా ప్రసాద్ బయట ఎవరు ఉన్నారు చూసి లోపలికి రామని. బయట ఎవరు ఉండొద్దు. దేవుడి సన్నిధికి దయచేసి ఎవరు ఆలస్యంగా రావద్దు. ఇంకా ఇప్పుడు వస్తున్నారు కొంతమంది. ఆరాధన అయిపోయింది, పాపాలు ఒప్పుకోవడం అయిపోయింది,
వాక్య సమయానికి వస్తామంటే వాక్యం కంటే ముందు ప్రతి ఆదివారం మనకు ఆరాధన ముఖ్యమైనది. 4:23 మీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. నడుము లేక హృదయము, నడుము అనే మాట బైబిల్లో హృదయముగా మనకు కనబడుతూ ఉంది. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 17వ వచనంలో చూస్తే యోహాను సువార్త 17:17 సత్యము నీ వాక్యమే సత్యము. ఒక మాటలో చెప్పాలంటే మన హృదయములనే వాక్యముతో కట్టిన వారమై ఉండాలి. మన మనస్సులనే వాక్యముతో కట్టాలి. నీ నడుము లేక నీ మనస్సు కట్టకపోతే నీ జీవితానికి చాలా ప్రమాదము. నడుము ఏ విధముగా మనిషికి బలమునిస్తుందో ప్రతి ఒక్క మనిషి యొక్క మనస్సు అమ్మా వినాలి, మనస్సు సరిగా లేకపోతే జీవితం పాడైపోతుంది. నడుము సరిగా లేకపోతే అతను ఎందుకు పనికిరానిగా వారుగా అయిపోతాడో, మనస్సు సరిగా లేకపోతే, నీ మనస్సును నీవు కట్టుకోకపోతే, నీ హృదయాన్ని నీవు కట్టుకోకపోతే, నీ హృదయం నిన్ను తొందర పెడుతూ ఉంది పాపము చేయమని. అది నీ స్వాధీనంలో లేకపోతే, దాన్ని నీవు కట్టుకోకపోతే దాని ద్వారా నీవు చాలా నష్టాలు. అయితే నడుములకు మనము కట్టుకోవలసినది మొదటిగా చదువుకున్నట్లుగా సత్యమును దట్టిని మనము కట్టుకోవాలి. సత్యమును లేక సత్యము ఇక్కడ దాకా చదువుకున్నాము కదా. ఏమి సత్యము చెప్పండి, ఏమి దాకా చదువుకున్నాం కదా. నీ వాక్యమే సత్యము. ఏను దేవరా వాక్యమే సత్యం. ఈ లోకంలో అన్ని అసత్యమే కానీ దేవుని వాక్యము సత్యమైనది. ఆ సత్యమనే వాక్యమును మన మనస్సు అనే నడుమునకు లేక మన మనస్సునకు కట్టుకున్న వారమై మనం బ్రతకాలి లోకంలో. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనములో పేతురు గారు ఇక్కడ మీ మనస్సునకు నడుము కట్టుకోండి. ఏ కట్టుకోవాలట? మీ మనస్సే ఒక నడుము. మీకు నడుము ఎంత బలమైన అవసరమో, ఇక నిలబడాలంటే నా నడుము బలంగా ఉంటే నిలబడగలరు, కూర్చోవాలంటే నడుము బలంగా ఉంటే కూర్చోగలరు, పని చేయాలంటే నడుము బలముగా ఉంటే పని చేయగలరు. ఇక్కడ మీ మనస్సు అను నడుము చదవమా. మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. గమనించాలి, మీ నడుము కట్టుకోండి. యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యే ఆయన రాకడ వరకు మీ మనస్సు అనే నడుము కట్టుకొని బ్రతకండి. మీ మనస్సు కట్టుకోలేకపోతే నీ బ్రతుకు ఎంత పాడైపోతుందో దేవుని వాక్యం తెలియజేస్తుంది. 2 వచనాలు సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుతున్నాం. సామెతలు 16:32. త్వరగా చదవండి. అందరు మనసు పెట్టి వినండి దేవుని మాటలు. చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అనగా గొప్ప బలవంతుడి కంటే, ఎవరినైనా ఓడించగలిగిన వారి కంటే శాంతముగా ఉన్నవాడే శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వారి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు. ఓ పట్టణాన్ని నేను పట్టేసుకుంటాను, ఓ పట్టణమే నాకు లోబడుతుంది అని చెప్పేవారి కంటే తన మనస్సును పట్టుకుని వాడు శ్రేష్ఠుడు. నీ మనస్సును నీవు ఆధీనంలో ఉంచుకోకపోతే
నీ జీవితము పాడైపోతుంది. దేవుని యొక్క వాక్యములు సామెతల గ్రంథం 25:28 కూడా చూస్తే 25:28 ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అదుర్చుకొనలేని వాడు అంతే. ప్రాకారం లేకపోతే ఆ పట్టణం ఎలాగో పాడైపోతుందో, ప్రాకారం లేని ఇల్లు ఏ విధముగా దానికి ఎవరైనా దొంగలు రావచ్చు, ఎవరైనా శత్రువులు రావచ్చు. ప్రాకారం అనేది ఆ ఇంటికి కొంతవరకు కాపుదలిచ్చేది, కంచెగా ఉంది. ఎవరి మనసు అయితే కట్టుకోలేరు, వారి మనస్సు, వారి యొక్క జీవితము ఎలాంటిదంటే పాడైపోయేదే, ప్రాకారం లేని పట్టణం వలె. కాబట్టి నీ మనస్సు పాపము చేయాలని నేను తొందర పెడుతూ ఉంది. ప్రతి ఒక్కరి మనస్సు, ఇక్కడ కూర్చున్న మీ అందరి మనస్సు, మందిరంలో ఉన్నంత వరకు మీ మనస్సు దేవుని మీద ఉన్నదేమో, మందిరంలో ఉన్నంత వరకు ఈ మాటలు వినే సమయంలో మీ మనస్సు దేవుని మీద ఉన్నదేమో, ఆ తర్వాత మీ మనస్సే మిమ్మల్ని తొందర పెడుతూ ఉంది. పాపము చేయి, దేవునికి విరుద్ధమైన పనులు చేయి, మీ మనస్సు అటు ఇటు మీకు నెమ్మది లేకుండా మిమ్మల్ని ఏదో రీతిగా పాపములో పడేయాలని ప్రయత్నం చేస్తుంది మనస్సు. అందుకే మనస్సును ఏం చేయండి? కట్టుకోండి. దేనితో? దేవుని వాక్యం అనే సత్యం అనే తట్టితో మీ మనస్సు కట్టుకోండి. మనస్సు కట్టుకోలేకపోతే నీ జీవితమే పతనమైపోతుందని దేవుని వాక్యము, నీ కుటుంబమే పతనమైపోతుందని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ఇక రెండవ మాట ఏమిటంటే, మొదటిగా నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. రెండవదిగా ఈ నడుము భారము మోయుచున్నది. ఈ నడుము నిజముగా నడుము బలముగా ఉంటే ఎంత భారమైనా మోయగలరు. ఒక బత్త ఒక 50 కేజీలు, ఇప్పుడైతే 50 కేజీలు కూడా మోయలేరని చెప్పి కాలాన్ని బట్టి ఎన్ని కేజీలు వచ్చాయి? 25 కేజీలు కూడా మోయలేరు ఇప్పుడు వాళ్ళు. అప్పట్లో పెద్దలు చెప్పేవారు ఏమని? 100 కేజీలు ఎత్తేవారు. ఎంత? 100 కేజీ, 50 కేజీలు, 70 కేజీలు. బరువు మోయాలంటే నడుము బలముగా ఉండాలి. నడుము బలముగా లేకుండా బరువు మోయలేం. కాబట్టి నీ మనసు కూడా ఒక బరువు కలిగి ఉండాలి, బరువు మోసే మనస్సుగా ఉండాలి. ఏ బరువు? అవునయ్య, మాకు బరువు ఉంది, మేము బరువు లేని వారం కాదు, మా కుటుంబ బరువు మాకుంది. అవును, మరి కుటుంబ బరువు మోయాలి. మోయకపోతే ఎలాగా? కుటుంబ బరువు నీవు మోయకపోతే ఇంకెవరు మోస్తారు? భర్తగా లేక తండ్రిగా, తల్లిగా నీ భారము, నీ కుటుంబ భారము నీవే మోయాలి. నడుము బలముగా ఉన్నప్పుడే బరువు మోయగలము. దేవుడి యొక్క వాక్యములు యోహాను సువార్త 21:18 చూస్తే, యోహాను సువార్త 21:18, యేసు నా గొర్రెలను మేపుము. అమ్మా, నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటికి వెలుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాపుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి మోసుకొని పోవునని పేతురుతో ప్రభు చెప్పుచున్నాను, నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు గారితోనే ప్రభు అంటున్నారు, 3 సార్లు అడిగారు. ఏమని అడిగారు? పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, నేనంటే నీకు ఇష్టమా? నా మీద నీకు ప్రేమ ఉన్నదా అని ఫస్ట్ అడిగాడు. అవును ప్రభా, ప్రేమ ఉంది, నీవంటే నాకు ఇష్టం అన్న. రెండవసారి మరలా ఏమంటున్నాడు ప్రభు? పేతురు,
నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేనంటే నీకు ఇష్టమా? నానందరే నీకు ఇష్టా అని పేతురుని అడుగుతుంటే పేతురు అంటున్నారు రెండవసారి, అవును ప్రభా. 2 సార్లు అడిగారు, 2 సార్లు సమాధానం చెప్పారు. కానీ ప్రభు ఊరుకోలేదు. మరలా ఏమన్నాడు? పేతురు చెప్పు, నిజం చెప్పు, నానందరే నినಗೆ ఇష్ట, నానందరే నినಗೆ ప్రీతి, ప్రేమ ఉన్నదా అని అడిగాడు. ఇక 3వసారి మనోడు కోపం వచ్చినట్లుగా విసుక్కుని అంటున్నాడు. ఏమనంటే, ఏంటయ్యా 2 సార్లు అడుగుతున్నావు? నీవు సమస్తం ఎరిగిన వాడు, నాకు నీ మీద ప్రేమ ఉన్నదో లేదో నీకు తెలియదా? నీకే తెలుసు నీ మీద నాకు ప్రేమ ఉన్నదో లేదో నీకు తెలుసు. నీవు ఎరుగుదు, సమస్తం ఎరుగుదు. నా మనసులో నీ మీద ప్రేమ ఉందో లేదో నీకు తెలుసు అన్నప్పుడు అంటున్నాడు ప్రభు, పేతురు, నీకు వయసు ఉన్నప్పుడు నీ నడుము కట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళావు. నీకు వయసు అయిపోయిన తర్వాత నీ నడుము కట్టి, నీ కాళ్ళు చేతులు కట్టి నీకు ఇష్టము కాని స్థలానికి తీసుకొని వెళ్తారు అని ప్రభు చెప్తుంది. అంటే ఇక్కడ పేతురు గారి మీద ఒక భారం దేవుడు పెడుతున్నాడు. ఏమిటి ఆ భారం అంటే? సువార్త భారము, దేవుని యొక్క సేవా భారము, సంఘ భారము పెడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ భారము నీవు మోయాలి. ఆ భారము తాను వయసున్నంత వరకు మోసాడు, సువార్త చేశాడు, దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా పొందాడు. ప్రభు చెప్పినట్లుగానే తన నడుము బిగించి తన కాళ్ళు చేతులు కట్టేసి చివరకు తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు ప్రభు. కాబట్టి మన మీద కూడా భారం ఉండాలి. కుటుంబ భారం ఒకటే కాదు. దేవుని సేవకుడిగా నేను చెప్పే మాట ఏమిటంటే, నీ కుటుంబ భారము కంటే నీకు దేవుని సేవ మీద భారం ఉండాలి. ఎంతమందికి ఉన్నది? ఈ రోజున సంఘ బిడ్డలైన వారికి సేవా భారం లేదు, నిర్లక్ష్యం. ఒకవైపు దేవుని రాకడ సమీపమవుతూ ఉన్నది, ఒకవైపు ఉగ్రత లోకం మీదకి రాబోతుంది. భయంకరమైన పరిస్థితులు వాతావరణంలో మార్పులు కలుగుతూ ఉన్నాయి. భారము లేని, బాధ్యత లేని వారుగా విశ్వాసులు జీవిస్తున్నారు, సేవకులు జీవిస్తున్నారు. కాబట్టి సువార్త భారము మనము మోసే వారముగా ఉండాలి. దేవుని యొక్క వాక్యములు కీర్తనల గ్రంథము 66వ సంకీర్తన 11వ వచనములో చూస్తే, నీవు బందిగృహములో మమ్మను ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. గమనించాలి, దేవుడు మన మీద భారం పెట్టారు, మనము భారం మోయాలి. సేవా భారము, సువార్త భారము, దేవుని యొక్క రాజ్య భారము. ఏదన్నా నేను మోసుకోయా, ఆదివారం వస్తున్నా, మరలా ఆదివారం వరకు. ఎప్పుడైనా మీ సేవకుల గురించి, నా క్షేమముల గురించి ఆలోచించావా? ఏదో ఆదివారం వచ్చి కొంతకాలం వేస్తాను, ఎలా బ్రతుకుతాడు, బ్రతుక్కోలే అని అనుకుంటున్నావా? అంటే నీకేమి లేదు, సేవ మీద భారము లేదు, సేవకుల మీద భారము లేదు. ఎప్పుడు చూసినా నీ కుటుంబ భారమే. అది కూడా కొంతమందికి లేదు, కుటుంబ భారము కూడా కొందరికి లేదు. అయ్యో, నాకు పిల్లలు ఉన్నారు, నా భార్య ఉన్నది, నా కుటుంబం ఉన్నది, నా కుటుంబం కొరకు నేను కష్టపడాలి అనే కుటుంబ భారము కూడా లేదు కొంతమందికి. బాధ్యత లేని వారిగా సంఘ భారము లేదు, సేవ భారము లేదు. దేవుడు అంటారు, దైవజనుడు అంటారు, ఎవరైతే సేవకులను గురించి లేక సేవను గురించి ఎక్కువగా ఆలోచిస్తారో దేవుడు వారి కుటుంబాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నువ్వు ఆలోచిస్తున్నావా? నీ కుటుంబం గురించి ఆలోచన, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నీ సేవకుల గురించి. అమ్మా దగ్గర పెట్టుకోండి, అమ్మ పిల్లల్ని దగ్గర పెట్టుకోండి.
సేవ గురించి నా ఆలోచన లేని వారిగా ఉన్నాను. పేతురు మీద దేవుడు భారం పెట్టినట్టుగా ఇక్కడ కీర్తనల గ్రంథంలో కూడా కీర్తనకారుడు అంటున్నాడు, మా మీద నువ్వు భారం పెట్టి ఉన్నావు, మేము బరువు మోస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని విశ్వాసులారా, మనము భారం మోసే వారముగా ఉన్నాం. ఇక మూడవదిగా చూసినట్లయితే మనం నడుము కట్టుకొని భోజనం తినాలి. నడుము కట్టుకొని భోజనం చేయాలి. దయచేసి వినాలి, నడుము కట్టుకొని భోజనం చేయాలి. ఈ రోజున సంస్కార భోజనం చేస్తున్నాం. మనం ప్రతి నెల సంస్కార భోజనం తింటున్నాం. ఏదో తినేస్తున్నాం, తాగేస్తున్నాం కాదు, నడుము కట్టుకుని తినాలని దేవుడు తన వాక్యములో మనకు తెలియజేస్తున్నారు. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, నిర్గమకాండం 12వ అధ్యాయము 11వ వచనములో, మీరు దానిని తినవలసిన విధమేమనగా, ఏమి కట్టుకొని, మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కాబలి. మీ నడుము కట్టుకొని పోర్చే అంటే మీ మనస్సు కట్టుకొని పోర్చే అంటే మీ మనస్సు మీ స్వాధీనములే లేకుండా సంస్కారం తీసుకుంటూ కొంతమంది మరలా త్రాగేస్తున్నారు. సంస్కారం తీసుకుంటారు, మరలా వారమంతా మందు త్రాగుతారు. సంస్కారం తీసుకుంటారు, సిగరెట్లు తాగుతారు. సంస్కారం తీసుకుంటారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. సంస్కారం తీసుకుంటారు, అన్ని పాపాలు చేస్తున్నారు. కాబట్టి వారి మనసు ఏం చేయలేదు. కట్టుకున్నారా, విడిచిపెట్టారా, మాట్లాడలేదు. పెద్దలైన వారు చెప్పేవారు. మరి ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో ఏం చెప్తారో కన్నడలో నాకు తెలియదు, కానీ చంటిబిడ్డ తల్లులైన వారిని ఆ తల్లి డెలివరీ అయిన తర్వాత పెద్దలు తల్లులకు చెప్తారు, ఏమని, నీ నోరు కట్టుకోమంట. ఏమంటారు? మాట్లాడలేదు అంటారంట్రా. నీ నోరు కట్టుకో, నీ బిడ్డ బాగుండాలంటే, బిడ్డ పెద్దగా అయ్యే వరకు నీ నోరు కట్టుకో, నీ బిడ్డను పెంచు. ఏది పడితే తింటావేమి, నోరు కట్టుకోలేవా కొద్ది రోజులు అని గద్దించేవా. ఈ రోజున నీ నోరు కట్టుకోవట్లేదు, నీ మనసు కట్టుకోవట్లేదు, యేసయ్య శరీరాన్ని తింటూ మరలా పాపం చేస్తున్నా. ఫస్ట్లోనే విన్నాం కదా, మనసు కట్టుకోకపోతే మన జీవితానికి చాలా ప్రమాదం ఉన్నది. అందుకనే సంస్కారానికి వచ్చేవారట మనసులోని అడ్డులని తొలగించుకొని రావాలని అయ్యగారు ఇలాగ పాడాను కదా చరణంలో. మన రక్షకుడు దేవా తనయుండు రండాని కనిపెట్టు చున్నాడు గనుగానే రండి. మన రక్షకుడు దేవా తనయుండు రండాని కనిపెట్టు చున్నాడు గనుగానే రండి. మనసులోని మనసు ప్రభువు నాకిచ్చి వెలుగాడ కనురండి. మీ మనసు ప్రభువు నాకిచ్చి వెలుగాడ కనురండి. ప్రభు సంస్కారపు విందు, ప్రభు హరుకేతు కొని రండి. ప్రభు
పానవిందు. మీ మనస్సులో అడ్డులు తీసివేసుకోండి. యేసయ్య శరీర రక్తాలు తీసుకోవడానికి వచ్చిన మీరు మీ మనస్సులో ఏం తీసేసుకోండి? చెప్పనమ్మా అయ్యా, ఏం తీసేసుకోవాలి? మీ మనస్సు ప్రభువునకు, లేక మీ మనస్సును కట్టుకోండి దేవుని వాక్యముతో. మీ మనస్సే పాపము చేయించేది మనస్సే. ఈ మనస్సే మనిషితో ఏదైనా చేయించేది. మనస్సును నీవు బంధించినట్లయితే నీ మనస్సు బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. కాబట్టి ఇక్కడ మనస్సు కట్టుకొని భోజనం చేయాలి, లేక నడుము కట్టుకొని. పాత నిబంధనలో వారు సంస్కారం తీసుకునేటప్పుడు నడుము కట్టుకుని వారు భోజనం చేసినట్లుగా మనము కూడా మనస్సు కట్టుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శరీర రక్తాలు పుచ్చుకోవాలి. అయోగ్యముగా పుచ్చుకుంటే బైబిల్లో ఉంది కదా, మీలో కొందరు రోగులయ్యారు, కొంతమంది చనిపోతున్నారు. క్రైస్తవులకు ఎందుకు రోగాలు వస్తాయంటే వారు చేసే పాపాలు, ఆత్మీయ పాపాలు. తెలియక చేస్తే దేవుడు క్షమిస్తారు, తెలిసి చేస్తే ఓ భక్తుడు పాడుచు అంటాడు, తెలిసి తెలిసి చెడిపోతేవి మనసా, ఇక నీకు దిక్కెవరు తెలుసుకో మనసా అని పాడాలి. ఎలాగా చెప్పండమ్మా? తెలిసి తెలిసి చెడిపోతేవి మనసా, ఇక నీకు దిక్కెవరు తెలుసుకో మనసా. ఇంకెవరు దిక్కు? తెలియకుండా పాపము చేస్తే దేవుడు క్షమిస్తాడు, అన్ని తెలిసి తప్పు చేస్తే దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు. కాబట్టి మనస్సు కట్టుకొని భోజనము చేయాలి. మనం చెప్పండి, ఏం కట్టుకొని? గట్టిగా గట్టిగా చెప్పాలి. ఏం కట్టుకొని? మన మనస్సు కట్టుకొని ప్రభు భోజనాన్ని తినాలి. మనం మనస్సు కట్టుకున్నప్పుడే నిలబడగలము బలముగా. మీకు బస్ గురించి చెప్తున్నాను. నడుము బాగుంటే నిలబడతామా? నాకు మీకంటే నాకు బాగా తెలుసు. అప్పుడు ఆల్రెడీ నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది చాలా రోజుల నుంచి. ఇప్పటి నుంచి కాదు, నిలబడి నిలబడి ప్రయాణాలు చేసి ఒక్కోసారి నడుము బంద్ చేయండి, భయంకరంగా నొప్పి వస్తుంది, నిలబడలేను అనుకుంటాను. మరలా ప్రభుని శక్తిని అడిగి అలా నిలబడడం, వంగి పని చేసిన అనుభవం నాకుంది. సేవకు రాకముందు విశ్వాసంగా ఉన్నప్పుడు ఉదయం వంగితే మధ్యాహ్నం భోజనం వరకు లేచేవాడిని కాదు. ఆ దినాల్లో నడుము నొప్పులు వస్తే పెద్దలైన వారు ఏం చేసేవారు? నడుములకు ఒక టవాల్ తీసుకొని, నడుములకు బిరుగా బిగించుకొని అలా పనిచేసేవారు. కారణం ఏంటి? నడుము బలముగా ఉంటేనే ఏమైనా చేయాలి. ఒక వచనాన్ని మనం చూసినట్లయితే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, కొరింథీ మొదటి పత్రిక 10:12, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. గమనించాలి, తాను నిలుచున్నాను, నేను దేవుల్లో బాగున్నాను, నేను భక్తిగా ఉన్నాను అనుకుంటున్నాడు, కానీ తన మనసు ఎలా ఉన్నదో తెలియట్లేదు. పైకే బాగున్నాను అనుకుంటున్నాను. తను నిలుచున్నానని అనుకున్నవాడు పడుకుంటున్నట్లుగా ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకో. నిలబడ్డాను అని అనుకుంటున్నావు, పడిపోతావేమో. కాలు జారి ప్రసాద్ రాకుండా పోదువేమో, అదరి బెదరి పోదువేమో. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా సభలు. ఓ విశ్వాసి నీవు నిలకడగా ఉండుమా. కాలు జారి పోదువేమో, అదరి బెదరి పోదువేమో.
కాలు జారి ఆగని ఎడని విరోధి కానోనికై యుద్ధము ప్రకటించు నేను విరోధి కానోనికై యుద్ధము. మీ మనస్సు కట్టుకొని పోచేయండి. నీవు నిలబడ్డావనుకుంటున్నావు, జాగ్రత్తగానే ఉన్నావా? పడిపోతావేమో. నిలబడిన ప్రతి ఒక్కరు అనుకోవాలి, నేను పడిపోతానేమో. పడిపోకూడదయ్యా, పడిపోకూడదయ్యా. కొన్ని వారాలుగా మీకు చెప్పాను కదా, మనల్ని పడకుండా చేయనది ఏమిటి? పాడుకుంటున్నాం కదా ప్రతి వారం ఏమని? పడకుండా చేయున్నది నీ పాద సన్నిధి. నీకు నీవుగా అయితే పడిపోతావు. అందుకనే దేవుని సన్నిధిలోనికి వచ్చి నీవు దేవుడు అడగవలసింది ఏంటంటే, నేను పడిపోకుండా చేయను ఆయన. పడిపోతున్నానయ్యా, జారిపోతున్నానయ్యా, నీ చేతుల నుండి జారిపోతున్నాను ఆయన. నువ్వు పడిపోతే భూమి మీద పడిపోవడం కాదు, ఎక్కడికి పడిపోతున్నావు? ఇక్కడ జారిపోతే నరకం వరకు వెళ్ళిపోతాం. ఇక్కడ జారిపోతే నరకం వరకు అలాగ వెళ్తూనే ఉంటావు. అందుకనే జారిపోవద్దు, పడిపోవద్దు, బలముగా ఉండు, నడుము కట్టుకో, మనసు కట్టుకో. భారం పోయి దేవుని భారం నీ మీద ఉన్నప్పుడు నీవు పడిపో. కుటుంబ భారం ఉన్నప్పుడు, బాధ్యత ఉన్నట్టుగా దేవుని భారము, సేవా భారము నీ మీద ఉంటే నీవు పడిపోవడానికి అవకాశం లేదు. ఇక నాలుగవదిగా చూసినట్లయితే నడుమునకు కత్తి కట్టుకోవాలి. మంచి కత్తులున్నాయా మా ఇంట్లో? ఇంట్లో కత్తులున్నాయా? కూరగాయలు కోసే కత్తులు కాదు. అప్పట్లో రాజులు ఏం చేసేవారు? చెప్పండి గట్టిగా. నడుముకి ఏం కట్టేవారు? ఇలా కట్టు ఉంటుంది, రాజు కింద పొడుగు. దేవుడు అంటున్నారు, మీరు కూడా కత్తి కట్టుకోండి. కత్తి కట్టుకుంటే ఊరుకుంటారని మా ప్రాంతంలో కొడలు కట్టుకొని తిరిగేవారు. షర్టు బటన్స్ తీసి లోపల వేసుకునేవారు, కనబడకుండా బయట. ఎవరైనా ఒక కక్ష ఉంటుంది కదా, మీదికి వచ్చినప్పుడు వాటితో పోరాడాలి అనే ఉద్దేశంతో కత్తి లోపల, బయట కనపడదు, షర్టు లోపలే ఉంటుంది కొడవలి, పెద్ద కొడవలి. రాయలసీమ ప్రాంతంలో కక్షలు ఎక్కువ కదా, ఒకరికొకరు చంపుకోవడం, నరుకోవడం. ఆ కత్తి వేసుకొని తిరుగుతూ ఉండేవారు. అతని మీదకి ఎప్పుడైనా శత్రువు దాడి చేయవచ్చు. కత్తి చేతిలో ఉంటే రారా, నీవు చేస్తావో నేను చేస్తావో రారా అనేవారు కత్తి పట్టు. ఆ గొడ్డెళ్ళు గంట గొడ్డలు అంటారు, ఎంత పొడుగు ఉంటుంది అనమాట. అది పట్టుకొని తిరిగేవారు వీధుల్లో. రారా, ఎవడు వస్తాడు? ఖడ్గముట్టి ఎంత ధైర్యమో దేవుడి పిల్లలమైన మనము కూడా ఖడ్గము కట్టుకోవాలట. మన నడుములకు ఖడ్గము కట్టుకోవాలి, కత్తి కట్టుకోవాలి. ఏంటయ్యా ఈ మాటలు బాగోలేవు. నడుము కట్టుకోమన్నావు బాగుంది, మనసు కట్టుకోమన్నావు బాగుంది, మారపోయమన్నావు బాగుంది, కానీ కత్తి కట్టుకోమంటావేంటి? కత్తి అంటే ఏదో మీరు ఒక కత్తి తయారు చేసుకొని కట్టుకోవడం కాదు, కానీ ఇదిగో ఈ కత్తి కట్టుకోండి. పట్టండి చెప్పండి. ఇదేంటి ఎంతమంది చేతిలో ఉంది? పైకి ఎంతండి? కత్తి ఉందా? కత్తి ఉందా? ఖడ్గం ఉందా? రెండంచుల వాడి అయిన ఖడ్గమే. ఏ ఖడ్గము? గట్టిగా చెప్పాలి. రెండంచుల వాడి అయిన ఖడ్గం. రెండు వైపుల పదులుంటుంది. పాపమును ఖండిస్తుంది, అపవాదిని ఖండిస్తూ ఉంది. కాబట్టి ఖడ్గము లేకపోతే నీ జీవితానికి ప్రమాదమే. శత్రువు నీ మీదికి పనిచేస్తాడు. కాబట్టి ఖడ్గము తీసుకొని, లేక
ఖడ్గము కట్టుకుని లోకములో మనం ప్రయాణం చేయాలి. వాక్య ఖడ్గం. ఏ ఖడ్గము? శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నదే. శత్రువులను ఎదుర్కొని యుద్ధమునకు సిద్ధ మనసు అపవాది వేయుచున్న అగ్నిదారములను ఎంతమంది కత్తి కావాలి? కత్తి అంటే మనలో ఇంటి మీదకి వెళ్ళొద్దండి, మామూలు కత్తి మీదకి వెళ్ళొద్దండి. మనసు ఏ కత్తి? చెప్పండి గట్టిగా. వాక్యం అనే కత్తి. ఈ కత్తి నీకుంటే ఎవరిని మీదకి రాలేదు, సాతాన్ని మీదకి రాలేదు, దయ్యాన్ని మీదకి రాలేవు, సమస్యల్ని మీదకి రాలేవు. కాబట్టి వాక్యం అనే ఖడ్గము పట్టుకొని, వాక్యం అనే ఖడ్గము రాజులేముగా ఖడ్గము నడుమునకు కడతారు. దేవుని పిల్లలమైన మనము కూడా వాక్యం అనే ఖడ్గాన్ని కట్టుకొని ఈ లోకములో మనం ప్రయాణం చేయాలి. కనబడుతున్నాం 7 మాటలు ఉన్నాయి కానీ క్లుప్తముగా తెలియజేస్తున్న మీకు 5వదిగా చూసినట్లయితే మీ నడుమునకు గోనె పట్ట కట్టుకోండి. ఏం కట్టుకోండి? ఏంటయ్యా ఇది? అందుకే బైబుల్ అన్ని ఆత్మీయార్థాలు ఉంటాయి. పైకి బాగుంది. గోనె పట్ట, గోనె సంచి. మన బత్తాలు, ఒట్లు అవి ఇవి వేస్తాం కదా, ఏమంటారు దాన్ని? గోనె, గోనె పట్ట, గోనె సంచ, గోనె శీల, శీల ఏదో కనుక రాదు కదా. దేవునికి మాయం కలుగును గాక. గోనె పట్ట కట్టుకోండి. మాకు మంచి బట్టలు ఉన్నాయి మీరు కట్టుకోండి అంటారు. మాకు మంచి మంచి బట్టలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, ఆయనతో మంచి విలువైన వస్త్రాలు ఉన్నాయి, మాకేం అంత అవసరం వచ్చింది అని చెప్పి అంటారేమో. గోనె పట్ట అంటే అది కట్టుకోమని కాదు. పాత నిబంధన కాలంలో మనం చూస్తాం, యోనా చరిత్రలో వారి మీదకి ఉగ్రత వస్తారంటే వారందరూ రాజు మొదలుకొని ఆ ఊర్లో అందరూ ఏం చేశారు? నినివే పట్టణములో వారి వస్త్రములను తీసివేసి గోనె పట్ట ధరించుకొని బూడిదలో కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తారు. గోనె పట్ట అంటే అర్థం ఏమిటంటే తగ్గింపునకు సాదృశ్యము. దేనికి చెప్పండి? గట్టిగా చెప్పాలి. దీన మనస్సు అనే వస్త్రము, లేక తగ్గింపుగా, తగ్గింపు అనే ఒక వస్త్రము ధరించుకోవాలి. దేవుని పిల్లలలో ఏనాడు హెచ్చింపు ఉండకూడదు. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 32వ అధ్యాయము 11వ వచనములో చూస్తే, సుఖాశక్తి గల కన్యలారా వణకుడి, నిర్విచారులారా తొందరపడుడి, మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనె పట్ట కట్టుకొనుడి. గమనించాలి, ఏది అపార్థం చేసుకోవద్దు. ప్రతిదానికి ఆత్మీయ అర్థమే ఉన్నది. ఏ కట్టుకోండి? గోనె పట్ట అనగా తగ్గింపు కలిగి జీవించి, తగ్గింపుతో. బైబిల్ చెప్తుంది, హెచ్చించుకున్నావా? తను తాను హెచ్చించుకున్నవాడు ప్రభు చెప్పారేమని, హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. దీని గురించి చెప్పాలంటే మన బైబిల్ విషయం అందుకున్న దైవజనుడు దేవదాసయ్య గారు
ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. ఎన్నో వరాలు అయ్యగారి కాలంలో. అయ్యగారు ముడితే కళ్ళు లేని వారికి కళ్ళు వచ్చాయి. అయ్యగారు ముడితే కుష్ఠరోగులు బాగైపోయారు. అయ్యగారు ప్రార్థన చేస్తే చనిపోయిన వారు బ్రతికారు. అయ్యగారు ప్రార్థన చేస్తే దయ్యాలు గడగడగలాడిపోయాయి. వారి పేరు తెలిసిపోయిన పేరు చెప్పేవారు. ఇప్పుడు మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యగారు, సజీవ అయ్యగారు, అయ్యగారి యొక్క దేవదాస్ అయ్యగారి దగ్గరికి వెళ్ళాడట. రెండవసారి మరలా నాకు కొడుకు కావాలయ్యా అని వెళ్తే అయ్యగారి దగ్గరికి అమ్మగారి పేరు చెప్పి అన్నారట. అయ్యగారు, నీకు కుమారుడు దేవుడు ఇస్తాడమ్మా, నా కుమారుడు గొప్ప బోధకుడు కావాలి. మనం చూశాం కదా అయ్యగారి యొక్క బోధ. నిజంగా ఆ ధోరణిని, ఆ మాదిరిని బైబిల్ విషయాలు అనేక మంది మాదిరి తీసుకున్నారు. అయ్యగారి యొక్క మాదిరి సజీవరావు గారు మన ఇక్కడే ఆర్పు మీదే ఓపెనింగ్ రోజున వాక్యం చెప్తుంటే మీలో చాలా మంది కన్నీళ్ళు కాల్చారు. చూడండి, అయ్యగారు అప్పటి వరకు భోజనం కూడా చేయలేదు. అలా నిలబడి చెబుతూ ఉంటే చాలా మంది కన్నీళ్ళు కార్చారే. అయ్యగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యగారు అన్నారంటే కుమారుడు పుడతాడు, గొప్ప బోధకుడు అవుతాడు, నువ్వు చూడలేవమ్మా అన్నాడు. అయ్యగారు పుట్టిన 5 సంవత్సరాలకే వారి తల్లి చనిపోయింది. అంటే దేవదాస్ అయ్య గారికి తెలిసిపోయింది ఆమె చనిపోతుందని. తెలిసిపోయి చెప్పారంటే అప్పుడే పుడతాడు, గొప్ప బోధకుడు అవుతాడు, నీవు చూడలేవు, ఆ బోధను నీవు, ఆయన చేసే సేవ నీవు చూడలేవు. అయ్యగారు ఇప్పుడు దాదాపుగా 40 దేశాలకు పైగా ఆయన సేవ. అయ్యగారిలో కూడా నాకు కనబడేది ఏంటంటే తగ్గింపు. ఎప్పుడు ఫోన్ చేసినా ఎంతో చక్కగా మాట్లాడతాను. ఒకవేళ ఫోను ఆయన ఎక్కడైనా కార్యక్రమంలో ఉండి అతను కొంత మరలా ఫోన్ చేసి చెప్పబ్బాయి బాగున్నారా, అందరూ బాగున్నారా, సన్నబిడ్డలందరూ బాగున్నారా, మీరు బాగున్నారా, ఎంతో తగ్గింపు. 40 దేశాలు తిరుగుతున్నాడు. ఆయన సంఘము, ఆయన మందిరం, ఈ ఎకరం, మన ఎకరం పొలం ఎంత ఉందో అంత పెద్ద శాల ఆయన. ఎకరం పొలం అంత శాల, నిండా జనమే. అంతమంది విశ్వాసులు ఉంటే మనలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారు. నేను బిజీ ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నావా? ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తామంటారు. అయ్యగారు చెప్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేస్తుంటామా, ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తాం. కాబట్టి భక్తులలో మనం నేర్చుకునేది ఏమిటంటే వారు ఎంత స్థితికి ఎదిగిపోయినా వారిలో కనబడేది తగ్గింపే. ఎంత ప్రార్థనా పరులైనా, ఎంత బోధించేవారైనా, ఎంత విశ్వాసవీరులైనా వారిలో ఉండవలసినది, దేవుని పిల్లలలో ఉండవలసినది దీన మనస్సు అనే వస్త్రము లేక తగ్గింపు అనే గోనె పట్ట మనం ధరించాలి. ఏం ధరించాలి చెప్పండి? మన నలుగునకు తగ్గింపు. అందుకని మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దీవించాలనేది నా కోరిక. ఎంత స్థితికి వెళ్ళినా ఏముండాలి మనలో? చెప్పాలమ్మా, మాట్లాడలేదు. తగ్గింపు ఉండాలా, హెచ్చింపు ఉండాలా? కొంతమంది సేవకుల దగ్గర చేతులు కట్టుకొని మాట్లాడతారు. వారి తగ్గింపు. భయపడతారు, మాట్లాడాలి, వారి తగ్గింపు. కాబట్టి దేవుని విశ్వాసులారా, తగ్గింపు లేక విధేయత అనే వస్త్రమును మనం ధరించాలి. చాలా విషయాలు బైబిల్లో మనకు కనబడుతున్నాయి, కానీ మన నడుము కట్టుకొని దీపమును వెలిగించాలి. నడుము కట్టుకోకపోతే దీపం ఆరిపోతుంది. ప్రతిసారి చెప్తున్నాను, మనస్సు మనస్సు మనస్సు. నడుము అంటే ఏంటి? మాట్లాడలేదమ్మా మీరు? లేచి నిలబడిన బయటికి ఎవరు వెళ్ళొద్దు, లేచి నిలబడి అయిపోయింది ఇచ్చేవాళ్ళు. నడుము అంటే ఏంటి? నడుము బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం. మనసు బాగుంటే మాట్లాడలేదు. మనసు బాగుంటే మందిరానికి వస్తాం, మనసు బాగాలేకపోతే లోకంలో తిరుగుతాం. మనసు ఎప్పుడు బాగుండాలా, బాగుండకూడదా? మనసే బాగుండాలి.
అందుకే మనసుతో చెప్తూ ఉండాలి, ఏ మనసా దేవుని మర్చిపోద్ది మనసా. అయ్యగారు పాడారు కదా, దేవ సంస్తుతి చెయ్యవే మనసా పాడారు కదా. అయ్యగారు పాట పాడుతుంటే, దేవదాస్ అయ్యగారు పాట పాడుతుంటే ఆ మనసు అంతట మనసు అయ్యగారి దగ్గరికి వచ్చి ఆయన ఏం చేశారండి? దేవ సంస్కృతి చెయ్యి, దేవ సంస్కృతి చెయ్యి అంటున్నావు. నీ దేవుడి నీకేం చేశాడు? నీకు ఎన్ని కష్టాలు పెట్టాడు? నీకు ఎన్ని బాధలు పెట్టాడు? దేవ సంస్కృతి చేయమంటున్నావు. దేవుడు నీకేం చేస్తాడన్నట మనసు. సరే మనస విను, దేవుడు నాకేం చేశాడు నేను చెప్తా విను అని అయ్యగారు పాడు. చావుకోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవకీరి తముగా వేయును నీ శిరస్సు మీద జీవకీరి తముగా వేయును ఆ కారణము చే. ఏం చెప్తున్నా? ఎప్పుడో చచ్చిపోయే వాళ్ళవి ఇంకా జీవంతో ఉన్నామంటే ఎవరి కృప? మాట్లాడలేదు. కిరీటంగా పెట్టాడు కృప మనని. దయ మనకు కనబడట్లేదు కానీ మన తల మీద ఉంది. కాబట్టి మన మనసుతో ఎప్పుడు దేవుడిని స్తుతించమని చెప్పాలి. నడుము కట్టుకొని దీపమును వెలిగించాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనములో చూస్తే, లూకా సువార్త 12:35, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. నడుము కట్టుకొని మన దీపం, నడుము కట్టుకుంటేనే మన ఆత్మ వెలుగుతుంది. మనసు కట్టుకుంటేనే మనం వెలిగే దీపాలుగా ఉంటాం. మనసు సరిగా లేకపోతే నీ దీపం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. వెలిగే దీపాలుగా ఉండాలి. అందుకనే వచ్చే శుక్రవారం ఏ పండుగ? గట్టిగా చెప్పాలి. క్యాండిల్స్ తెచ్చుకోండి అందరూ. ఇక్కడ మీకు ఇస్తాం, లేని వాళ్ళకి ఇస్తాం, ఇక్కడ ఇస్తామని మీరు మర్చిపోయి రావద్దు. మంచి తెచ్చుకోండి. ఒక 5 రూపాయలు మీకు ఇస్తే చిన్నవి ఇస్తాం, పెద్దవి ఇవ్వలేము. ఉచితంగా ఇస్తాం కాబట్టి చిన్నవి ఇస్తాం. మీరు తెచ్చుకోవాలంటే ఏం చేయండి? ఒక 5 రూపాయలు 10 రూపాయలు మంచి క్యాండిల్స్ తెచ్చుకోండి. మాకు కూడా కొంచెం పెద్ద దొరికితే మాకు తీసుకురండి. మీకు లేకపోతే మేము ఇస్తాం, మాకు తీసుకురండి. దేవునికి మహిమ కలుగును గాక. పండుగ అయిపోగానే ఏం చేస్తాం? క్యాండిల్ పట్టుకొని ఏం చేస్తాం? ప్రమాణం చేస్తాం. ఎందుకు చేస్తాం ప్రమాణం? ఈ యొక్క క్యాండిల్, ఈ క్రొవ్వొత్తి ఎలా వెలుగుతుందో, దేవా నన్ను కూడా నీలో వెలిగించాయి. కాబట్టి మన నడుము కట్టుకొని మన దీపాన్ని ఏం చేయాలి? వెలిగించాలి. ప్రభు రాబోతున్నారు. దివిటీలు వెలుగుతేనే, ఆ వెలిగే దీపాలు కలిగిన వారినే ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. 10 మంది కన్యకల్లో 5 మంది దీపాలు ఆరిపోయాయి. 5 మంది దీపాలు వెలుగుచూ ఉన్నాయంటే వారి మనస్సు దేవుని మీద ఉంది. 5 మంది వారి యొక్క జీవితంలో లోకం వైపు వారి విశ్వాసం తగ్గిపోయింది, నిలబడలేకపోయా. ఎరిగే వారిని ఆయన తీసుకొని వెళ్ళబోతున్నాడు. ఇక లాస్ట్ మాట ఏంటంటే, మనము పరిచర్య చేయుటకు నడుము కట్టుకొని పరిచర్య. దేవుని యొక్క సంఘములో నీ వంతు పని ఏదైనా ఉంటే ఆ పని చేయండి, మంచిది. ప్రభుత్వమైతే ఈ వారంలో స్త్రీలైన వారు మీ ఇంటి దగ్గరే పారలుగా తెచ్చి మందిరం చుట్టూ కొంచెం నీటుగా ఉండేటట్టుగా గడ్డి తీసుకెళ్ళి పరిచర్య, ప్రభు పరిచర్య. కొంతమంది బట్టలు కలుగుతున్నారు వారంలో 2 సార్లు, అదొక పరిచర్య. దేవుని పిల్లలమైన మనము పరిచర్య చేసే వారముగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పరిచర్య చేశారు. పని చేయించలేదు, పని చేశారు.
ఇన్ని మందిరాలు కడుతుంటే నేను కూర్చొని వారితో చేయించలేదు. నా వంతు కాంక్రీట్ అందించవలసి వస్తే అందించా. ఏ మందిరం దగ్గర పని చేసినా ఆ మందిరం దగ్గర కొంత పని మన విశ్వాసులు వద్దంటారు, వద్దయ్యా మీరు కూర్చోండి, అయ్యా కూర్చొని నేను చేస్తాను. దేవుని పని ఎందుకు చేయకూడదు? నేను ఎంత సేవకులైతే పాస్టర్ అయితే దేవుని పని కదా. ప్రతి పనిలో పరిచర్య చేయాలి. మన ప్రభువు కూడా పరిచర్య చేశారు. తీతు పత్రిక యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం. లాస్ట్ అయిపోయింది, ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రములు అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇక్కడ ప్రభువే నడుమునకు తువాలు కట్టుకొని పనిచేస్తారు. కాబట్టి మనము కూడా పరిచర్య చేయడానికి మన నడుము కట్టుకోవాలి. పరిచర్య చేయాలని మనసు పడుతుంది, ఏదో ఒక పరిచర్య. ఇప్పుడు కార్యక్రమం అయిపోయి భోజనం చేసి అందరూ వెళ్ళిపోవడం అది మంచిది కాదు. కొంతమంది పాత్రలు శుభ్రం చేయడం ఒక పరిచర్య. లాస్ట్ వచ్చిన తీతు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదవండి. 1 తమ హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గల వారగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండవలెను. గమనించాలి, దేవుని వాక్యమును చేత పట్టుకొని మన నడుము కట్టుకొని మనం ఈ లోకములో బ్రతకాలి. లేకపోతే సాతాను తిరుగుతూ ఉన్నాడు. మనసు సరిగా లేని వారిని చెరపడానికి ఎలాగో చెప్పాను కదా, ఇక్కడ పడ్డావా ఎక్కడికి ఈడ్చుకెళ్తాడు వాడు. నీకు అర్థమవుతున్నాయా మాట్లాడతాం కాబట్టి. ఇక్కడ పడిపోయావా పాపములో, దేవునికి దూరం అయిపోయావా, ఇక్కడ పడ్డ నిన్ను లేపడు వాడు. ఎక్కడికి లాక్కెళ్తాడు చెప్పండి? నీ చెయ్యి పట్టుకుని నరకానికి లాక్కెళ్తాడు. నువ్వు దేవుల్లో నిలబడ్డావా, దేవుడు నిన్ను ఇక్కడ నుండి ఆ పరలోకానికి ఆయన వచ్చినప్పుడు మహిమ మేఘములోనికి ఎగిరి వెళ్ళి ఒక పక్షి వలె తీసుకొని వెళ్తారు. ఆయన రాకడకు సిద్ధపడదాం. తైలాభిషేక పట్టుకు అందరూ సిద్ధపడండి. తెల్లటి వస్త్రాలు ధరించుకొని రండి. తెల్లటి వస్త్రాలు ఆర్చి